బిగ్ బ్రేకింగ్ చూద్దాం. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై బూడిదైపోయింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘోర దుర్ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైనట్లయితే సమాచారం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే కావేరీ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్ 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఓ స్కూటర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే సమాచారం. ఎస్పీ గారు పంపుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం చోటు చేసుకుంది. కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్ సార్, నమస్తే అండి. సార్ చెప్పండి, ఘోర ప్రమాదాన్ని చూస్తే అసలు కళ్ళు చెమర్చుతున్నాయి. అలాగే ఏపీ సీఎం కూడా దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఈ ప్రమాద ఘటనపై? ఈ సంఘటన చాలా దురదృష్టకరమ్మా. ఎందుకంటే ఇంత తీవ్రత ఉండడానికి కారణము ఈ ఇన్సిడెంట్ జరిగిన టైమింగ్ కూడా ఒకటి. 2:45 అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దానివల్లే ఎక్కువ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 12 నుంచి 15 మంది దీంట్లో మృతి చెందిందచ్చు అండి. అలాగే 22 మంది క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంఘటనలో పోతే ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రావెల్ చేస్తా ఉన్నదండి. 2 డ్రైవర్లు ఉన్నారు బస్సులో. ఆ సంఘటన జరిగినప్పుడు ఈ బస్సు ఏదైతే ముందర వెళ్తున్న స్కూటర్ ను గుద్దడం వల్ల ఆ స్కూటర్ కూడా బస్సు కిందకి వెళ్ళిపోవడము ఇది అన్ఫార్చునేట్ సంఘటన. ఆ స్కూటర్ లో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి అది బస్ట్ కావడము. ఇంకొకటి ఏంటంటే మీకు టోటల్ గా కుషనింగ్ ఉంటది లోపల, కర్టన్స్ అయితేనేం బెడ్షీట్లు అయితేనేం. దీని వల్ల ఇన్సెంటివ్ ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఫ్లేమబుల్. ఖచ్చితంగా రాంప్రసాద్ సార్, మీరు చెప్పినట్లు ఎందుకంటే ఏసీ బస్ కాబట్టి ఎటు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. కనీసం వాళ్ళు ఫైర్ సేఫ్టీ కిట్ కూడా వాడలేదని తెలుస్తుంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన సిబ్బంది అందులో ఉన్నా కూడా కొంత నిర్లక్ష్యం వహించాలని అనుకోవచ్చా? మొట్టమొదటిగా దీంట్లో 2 ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే ఇది నేషనల్ పర్మిట్ వెహికల్. ఇది త్రూ అవుట్ ఆల్ ఇండియా పర్మిట్ ఉందండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ఆంధ్ర, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ద స్టేట్స్. ఎక్కడైనా తిరగచ్చు వాళ్ళు. మా అధికారులు రిపోర్ట్స్ పరంగా అన్ని పర్మిట్స్ అయితేనేం, ఇన్సూరెన్స్ అయితేనేం, సేఫ్టీ మెజర్స్ అయితే అన్ని ఉన్నాయి. ఎక్విప్డ్ బస్ ఇది. 7 సంవత్సరాల బస్ ఇది. ముఖ్యంగా నాకు తెలిసింది మా అధికారులు చెప్పే విషయానికి వస్తే ఈ సంఘటన జరిగిన టైమింగ్ కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే ప్రయాణికులు ఉండడం వల్ల ఇది ఎక్కువ తీవ్రతగా కనపడతా ఉంది. అక్కడికి లోపల ఏదైతే ఈ గ్లాసెస్ వెంట్లు పగలగొట్టేదానికి కూడా అక్కడ సుత్తిలు అమర్చడం కూడా జరుగుతుంది. దానివల్లే 22 మంది రెస్క్యూ కావడం జరిగిందండి. ఇది అంతా చూసుకుంటే ఈ ప్రమాదం అయితే చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని ఎవరు ఊహించరు ఇలాంటివి జరుగుతాయని చెప్పి. స్కూటర్ కూడా
బస్సు కిందికి వెళ్ళిపోవడము, ఆ స్కూటర్ ట్యాంక్ లో ఉన్న ఏదైతే పెట్రోల్ ఉంటుందో అది కంబషన్ కావడం వల్ల కూడా ఈ తీవ్రత ఎక్కువగా ఉందండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక ప్రయాణికుల్లో చాలా మంది గాఢ నిద్రలో ఉండడంతో ఏం జరుగుతుందో గ్రహించేలోపే మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. క్షణాల్లోనే అగ్నికిరణలు ఎగసిపడి బస్సు మొత్తం వ్యాపించాయి. కొందరు ప్రయాణికులు అప్రమత్తమై అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా గాయాలైనట్లయితే తెలుస్తుంది. మరోపక్క కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సు దగ్ధమైన, పలువురు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన. ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించారు. రాష్ట్ర అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ గారు పంపుకుంటున్నారు. ఇటు ప్రమాద వివరాలను అధికారులు దుబాయ్లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలను కూడా తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లింది. సహాయక చర్యలను పర్యవేక్షించింది. గాయపడ్డ వారికి సాధ్యమైనంత త్వరగా మెరుగైన చికిత్స సేవలు అందించాలని కూడా ఆదేశాలైతే జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ బస్సుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏం చెప్తున్నారు? భవానీ, కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. అదే ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న ఆవిజయ్య బూడిదైపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది పైగా ప్రయాణికులు కూడా సజీవ దహనం అనేటువంటి సమాచారం అందుతుంది. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులకు తెలిపిన ప్రకారం కూడా అయితే కావేరీ ట్రావెల్స్ చెందిన ఓల్వో బస్సు అతను 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలంలోని చిన్నకుట్టేరు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఒక స్కూటర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. ప్రయాణికులు చాలా మంది గాఢ నిద్రలో కూడా ఉండడంతో ఏం జరుగుతుందో గ్రహించలేవే మంటలు కూడా బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. అదే క్షణాల్లో అగ్నిగులు ఎగిసిపడుతున్నాయి. బస్సు మొత్తం వ్యాపించడం కొందరు ప్రయాణికులు కూడా అప్రమత్తమైన అత్యవసర దానిని పగలగొట్టి కూడా బయటకు వదిలిపోయారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రాణాలతో బయటపడగా వారికి కూడా కొద్ది గాయాలు కూడా అయితే. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దగ్ధమైన పోలు మరణించడం పట్ల తీవ్ర విచారం కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుబాయ్ లో పర్యటనలో ఉన్న ఆయన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందిస్తూ రాష్ట్ర అధికారుల యంత్రాంగాన్ని కూడా కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ప్రమాద వివరాల అధికారులు కూడా దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లారు. దీని వెంటనే కూడా స్పందించాలని కూడా చంద్రబాబు కూడా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులతో ఫోన్ లో కూడా మాట్లాడి పరిస్థితి కూడా సమీక్షించారు. ఈ ప్రమాదానికి జరిగిన తీరు, ప్రాణ నష్టం వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు కూడా బృందం ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను కూడా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారు. గాయపడిన వారికి సహాయమైన త్వరగా మెరుగైన వైద్య సేవలు కూడా అందించాలని కూడా బాధ్యత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయకారాలు కూడా అందించాలని కూడా సూచించారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు కూడా ఆదేశించారు. అయితే మొత్తం మీద చూసుకుంటే కర్నూలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఈ ఘటన
తీవ్ర బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు కూడా సగాన సానుభూతి కూడా వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కూడా ఆజ్ఞించారు. అయితే అధికారులు కూడా ఇప్పుడు ఆసుపత్రికి కొందరు తీవ్ర గాయాలను కూడా ప్రథమ చికిత్స కూడా హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ మధు. హలో అండి, నా పేరు హైమ. నేను పుట్టపర్తి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నాను. కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి. ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్, దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అంత జామ్ ఆగి ఉంది? సాధారణంగా అది ఆగే ప్లేస్ కాదు, ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు. డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్, బస్సు కాలుతుంది అక్కడ అన్న. సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా, అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు. నేను కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరంకి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. హలో అండి. కర్నూలు బస్సు ప్రమాదం ఘోర దుర్ఘటననే చెప్పాలి. తక్షణమే ఉన్నత స్థాయి అధికారుల బృందం ఘటనా స్థలానికి వెళ్లి
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే 20 మందికి పైగా చనిపోయినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అధికారులు అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఏ కోణంలో జరిగిందన్న దానికి సంబంధించి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి మరింత సమాచారం అందిస్తారు. కుమారస్వామి. మేడం నిన్న రాత్రి కావేర్ అనే బస్సు పటాన్చెరు రూట్ బెంగళూరుకి బయలుదేరింది. అయితే ఆ బయలుదేరిన కార్యక్రమంలో ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత చిన్నటేకూరు ఉలిందకొండ మధ్య క్రాస్ రోడ్ లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదంలో ఎలాంటి సంఘటనలు జరిగిందంటే పోయి బస్సు గుద్దిందా, బస్సు పోయి బైక్ గుద్దిందా అన్నది ఇంకా తెలియనున్నది. అయితే ఈ డ్రైవర్ పోలీసులకు దొరికితే మాత్రము ఈ బైక్ గుద్దాడా బస్సు గుద్దాడా అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ బస్సులో ఉన్న వాళ్ళు 41 మంది ప్రయాణిస్తున్నారు. 41 మంది ప్రయాణికుల్లో 3 చిన్నారులు ఉన్నారు. తర్వాత 20 దాదాపుగా 11 మంది అక్కడికక్కడే సజీదానం అయిపోయినారు. 9 మంది బస్ డ్రైవర్ కూర్చున్న డోర్ లో నుంచి దుంకడం జరిగింది. అయితే ఈ దుర్ఘటనకి ఏమీ కూడా మిగలలేదు. మాంసం ముద్దలుగా పోయి పుర్రెలు ఎముకలు బయటపడినాయి. అయితే ఈ ప్రమాదం సార్తో ఒక ప్రయాణికుల గారికి చూసి ఎస్పీ గారికి ఫోన్ చేయడంతో ఎస్పీ గారు అక్కడ సంఘటన ఘటానికి చేరుకొని తర్వాత పోలీసు బృందము, తర్వాత తాలూకా సిఐ గారు, తర్వాత టోటల్ జిల్లా యంత్రాంగం అంతా అక్కడే బస్ దగ్గర ప్రయాణించడం జరుగుతుంది. అయితే ఈ బాడీలు గుర్తుపట్టడంతా ఈ విచిత్రంగా కాలిపోవడంతో జరిగింది. అయితే ఈ సంఘటనకి డాక్టర్స్ అక్కడే DNA టెస్ట్ చేసి అక్కడ వాళ్ళకి బాడీలు అందజేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.